జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘపట్నం గ్రామానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారులు, కవి, లీఫ్ ఆర్టిస్ట్, సైకత శిల్పి ఆచార్య గాలిపల్లి చోళేశ్వర్ మాజీ ప్రధాని ఆర్థిక సంస్కర్త డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రాన్ని రూపాయి బిళ్ల మీద చిత్రీకరించారు. ఈ సందర్భంగా చారి మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ యొక్క ఆర్థిక సంస్కరణకు చిహ్నంగానే రూపాయి బిళ్ల మీద వారి చిత్రాన్ని వేసినట్లు చారి తెలిపాడు. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పదంలో నడిపించడంలో పివి నరసింహారావు ప్రధానిగా, మన్మోహన్ సింగ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉంటూ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గాలిపల్లి చోళేశ్వరాచారి. నేను ఒక సూక్ష్మ కళాకారుణ్ణి మరియు లీఫ్ ఆర్టిస్ట్, శాండ్ ఆర్టిస్ట్, కవి మరియు రచయితని. ఈరోజు మీ అందరికీ నేను వేసినటువంటి చిత్రాన్ని చూపిస్తున్నాను. ఈ రూపాయి నాణ్యం మీద, ఈ రూపాయి బిళ్ళ మీద ఈ మధ్యనే దివంగతులైనటువంటి భారతదేశ మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కర్త మరియు పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి చిత్రాన్ని వేయడం జరిగింది. ఈ మన్మోహన్ సింగ్ గారిని ఈ రూపాయి నాణ్యం మీద వేయడానికి ముఖ్య కారణం, వారు పివి నరసింహారావు గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చే దిశగా వీరు అడుగులు వేసి భారతదేశ అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి పునాదులు వేశారు. భారతదేశం ఎప్పుడైతే తనఖా పెట్టినటువంటి బంగారాన్ని విడిపించిన సందర్భంలో మన్మోహన్ సింగ్ గారి యొక్క పాత్ర కీలకమైనది. అలాగే ఎందరో పేద ప్రజల కోసం ఎన్నో కేంద్ర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి గొప్ప మేధావి, ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని గుర్తుగా చేస్తూ ఆర్థిక సంస్కరణలకు చిహ్నంగా వారిని ఈరోజు ఈ రూపాయి నాణ్యం మీద, ఈ రూపాయి బిళ్ళ మీద వారి యొక్క చిత్రాన్ని వేయడం జరిగింది. ఇలాంటి మహానుభావులను భారతదేశం కోల్పోవడం అనేది ఎంతో బాధ కలిగించింది. ఈ బాధని దిగమిందుతూ వీరిని స్మరిస్తూ ఈరోజు ఈ రూపాయి నాణ్యం మీద వారి యొక్క చిత్రాన్ని వేయడం జరిగింది. ధన్యవాదాలు.